ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేనొక నిర్ణయం తీసుకున్నాను. ముక్కు పుడకను నేను ఎవరికిస్తానో చెప్తాను, వినండి. ఎవరైతే ముందుగా ఓ బిడ్డకి అమ్మా నాన్నలు అవుతారో ఆ జంటకు ఇస్తాను. ఎవరైతే ముందుగా మమ్మల్ని నానమ్మ తాతయ్యల్ని చేస్తారో వాళ్ళకిస్తాను. ఎవరైతే ముందుగా ఘట్టమనేని వంశానికి వారసున్నో వారసురాలనో ఇస్తారో వాళ్ళకిస్తాను. ఏ కోడలైతే వారసుల్ని ఇచ్చే అదృష్టానికి నోచుకుంటుందో ఆ కోడలే ముక్కు పుడకని అందుకునే భాగ్యానికి నోచుకుంటుంది. ఇదే నా నిర్ణయం. ఏంటత్తయ్య, మీ ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటారా? అవును, తీసుకుంటుంది. నా భార్య కాక నువ్వు తీసుకుంటావా? నీ భర్త తీసుకుంటాడా? అలాంటి అధికారం ఇంకెవరికీ లేదు. అందరూ వేదవతి శాసనాన్ని ధిక్కరించకుండా పాటించండి, శిరసావహించండి. నువ్వింకా వెళ్ళలేదా తల్లి? ముక్కు పుడక దక్కనందుకు నిహారిక ఎలాంటి చిందులు వేస్తుందో చూద్దామని ఆగాను. శభాష్ అత్త, ఎంత గొప్ప నిర్ణయం తీసుకున్నవత్త. మనస్ఫూర్తిగా నీ కాళ్ళకి నేను దండం పెడుతున్నాను. నువ్వు గ్రేట్ అత్త, నువ్వు గ్రేట్. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నువ్వు చేసిన వాటిల్లో నాకు బాగా నచ్చినవి రెండు పనులు. ఒకటి, చెప్పుడు మాటలు వినడం మానేసి నా చెల్లెలికి అండగా నిలబడడం. 2, ముక్కు పుడక విషయంలో అద్భుతమైన నిర్ణయం తీసుకోవడం. నువ్వు ఇలాగే ఉండత్తా. నువ్వు ఎంతో నమ్మకంతో ఎన్నో సంప్రదాయ విలువలతో కట్టుకున్న నీ ఇంటి పునాదులను ఏ చెడు కదిలించలేదు. నువ్వు ఇదే నిర్ణయం మీద ఉండత్తా. ఆచారాలకు పెద్దపీట వేసి నువ్వు కట్టుకున్న నీ ఇంటి గోడల్లో ఏ చెడు బద్దలు కొట్టలేదు. ఏ ఖిలాడి, నీకు ఇప్పటికీ చెప్తున్నాను, నీకు చేతనైతే వెళ్ళి పూజ గదిలో దీపం వెలిగించవే. అప్పుడు మా అత్త కాళ్ళు పట్టుకొని నీ నిర్ణయం మార్చుకో అని ముక్కు పుడక నీకు దక్కేలా చేస్తాను. అది నీ వల్ల కాదే. ఈ జన్మంతా తపస్సు చేసినా నీ వల్ల కాదు. నా హోదా అయితే నీకొస్తుంది గాని ముక్కు పుడక దక్కాలంటే మాత్రం నాకు వారసుడు కావాల్సిందే. అప్పటి వరకు ఎవ్వరూ ముక్కు పుడక గురించి మాట్లాడకండి. పదవేద. వదినా, అదేదో సామెత ఉంటుంది కదా, అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అని. కరెక్ట్. నీకు తెలియక కాదు, నిహారికను వసంతతో కూడా తిట్టించాలని నీ ఉద్దేశం. నువ్వు భలే అర్థం చేసుకుంటావన్నయ్యా. బావ చాలా షార్ప్ కదా. బుజ్జి బాయ్.
పర్ఫెక్ట్. కాసేపట్లో తమరికి కాబోయే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గారు వచ్చేస్తారు. అబ్బాయి గారు అమ్మాయి గారి ఫోటోని చూశారు, తెగ ఇష్టపడిపోయారు. అమ్మాయి గారు కూడా అబ్బాయి గారిని లైవ్ లో చూసి ఇష్టపడిపోతే తొందరలోనే పందిరులు పెళ్లి భజంత్రులు మోగిపోతాయి. అబ్బా ఏంటి ఇదంతా సిగ్గే? చి పో అక్క. అరే అబ్బాయి గారు వచ్చే వరకు ఈ సిగ్గుని కొంచెం దాచుకోండి అమ్మాయి గారు. అక్క ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నిన్నిలా చూస్తే పెళ్లి కొడుకు వెంటనే మన ఇంట్లోనే తాళి కట్టేస్తాను అని అంటాడు తెలుసా? మరీ మునగ చెట్టెక్కించేస్తున్నావు. అరే నిజంగా అంటున్నాను, ప్రామిస్. ఏమైంది? ఎందుకలా చూస్తున్నావు? ఇంట్లో వాళ్ళెవరూ నా విషయంలో సహకరించకపోయినా నువ్వు మాత్రం నా గురించి ఇబ్బంది పడుతున్నావు. మా అమ్మకిచ్చిన మాట కోసం ఇదంతా చేస్తున్నావు. నాకు నిజంగా ఓ తోడబుట్టిన అక్క ఉన్నా నీలా చేసుండేది చూసుండేది కాదేమో. నీ రుణం తీర్చుకోలేందక్కా. అంత పెద్ద మాటలు అవసరమా? మన మధ్య ఏదో బంధం ఉండబట్టే ఇలా జరుగుతుందని చెప్పాను కదా. ఈ సంబంధం సెట్ అయిపోయి నీ పెళ్లి ఆడంబరంగా జరిగిపోతే నాకు సంతోషమే కదా. మనం ఊహించుకునే దానికి జరిగేదానికి సంబంధం ఉండదని అంటారు. మన జీవితాల్లో కూడా అలాగే జరిగింది. శ్రీకర్ గారు చిన్నప్పుడు నాకు తాళి కట్టడం ఏంటో, నేను 15 సంవత్సరాలుగా ఎదురు చూడ్డమేంటో, అమ్మవారు మా ఇంటికి రావడమేంటో, చివరికి పెళ్లి క్యాన్సిల్ అయ్యి నువ్వే నా పెళ్లి చెయ్యాల్సి రావడమేంటో అంతా ఓ సినిమా కథలా జరిగిపోయింది. అవును, జరిగిందంతా ఇంకా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. అందుకే అంటారు జీవితంలో ఏదీ చెప్పి రాదు అని. చెడు జరగాల్సిన సమయంలో చెడు జరిగిపోయింది, మంచి జరగాల్సిన సమయంలో మంచి జరుగుతుంది. సంబంధం సెట్ అయిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళి మీ అమ్మని కలిసి చెప్తాను. ఆ శుభవార్త వినగానే ఆనందంతో పొంగిపోతుంది. సరే, నేను కిందకి వెళ్ళి ఏర్పాట్లో చూసేస్తాను, సరేనా? సరే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.